హాయ్ వెల్కమ్ బ్యాక్ వి తెలుగు ఎడ్యుకేషన్ ఛానల్. డిఎస్సి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్స్ అయితే తెలుసుకుంటాం. డిఎస్సిది, డిఏఓ, హెచ్డబ్ల్యూఓ కట్ ఆఫ్ ఎంత ఏంది అనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే వివరంగా చెప్తాను. ఇంకా గ్రూప్ 1 కూడా ఏ ఏ నిష్పత్తిలో పూర్తి చేస్తారు అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా వివరంగా చెప్తాను. ఇంకా వీడియోలోకి వెళ్తే 22,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ. మొత్తం అయితే ఈ బదిలీలు ట్రాన్స్ఫర్ అన్ని బదిలీలు జరిగిన తర్వాత, ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత 22,000 ఉపాధ్యాయ పోస్టులు అయితే ఖాళీలు ఏర్పడడం అయితే జరిగింది. మొత్తం ఎస్జిటీలు అయితే 17,000 కాగా 5,000 ఎస్ఏలు. డిఎస్సి 2024లో 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది కదా. మరో 11,000 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందన్నమాట. అవి జాబ్ క్యాలెండర్లో ఇవ్వడం జరుగుతుంది అని నా అభిప్రాయం అనమాట. నెక్స్ట్ నాకు తెలిసి నా అభిప్రాయం ప్రకారం అయితే ఇప్పుడు 11,062 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి కదా, ఇవి పూర్తి చేసి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్ టైంలోనో ఇవన్నీ ఫిలప్ చేయాలని ఒక ఆలోచనతో అయితే ఉన్నారని బయట అయితే సమాచారం తెలుసుకున్నా. అయితే ప్రజెంట్ అయితే 11,062 పోస్టులతోటి పూర్తి చేస్తారని తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ డేట్ అయితే అనౌన్స్ చేసిండ్రు. ఎగ్జామ్ డేట్ అయితే 18 నుంచి ఈ నెల 18 నుంచి 5 తారీఖు వరకు అయితే అని ఎగ్జామ్ డేట్లు అయితే పూర్తిగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ 11,062 పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే పూర్తి చేయడం జరుగుతుందని తెలుస్తుంది బయట సమాచారం ప్రకారం. అయితే 1,20 లక్షల ఉపాధ్యాయ పోస్టులు, 22 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు చెప్తున్నాయన్నమాట. ప్రస్తుతానికైతే 17,072 ఎస్జిటీలు అయితే 5,000 ఎస్ఎల్ కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. మొత్తం 22,000 పోస్టులు అయితే ఖాళీలు ఏర్పడ్డాయి. కానీ విద్యార్థి సంఘాలు అయితే ఈరోజు విద్యార్థి సంఘాలు ప్లస్ విద్యార్థులు ప్రతి ఒక్కరైతే ఈరోజు 5వ తారీఖు కదా, ఈరోజు అయితే ధర్నా ఉంటుంది అని చెప్పేసి మొత్తానికైతే అందరూ వెళ్ళడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ ధర్నాలో పాల్గొని విజయవంతం చేస్తే ఏదైనా మనకి విద్యార్థులకి, విద్యార్థి సంఘాలతో పాటు మన విద్యార్థులు కూడా ఏదైనా సపోర్ట్గా అట్లా ఉన్నప్పుడు మనం కూడా ప్రతి ఒక్కరు పార్టిసిపేషన్ చేస్తే ఏదో ఒక విధంగా అయితే హెల్ప్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ పోస్ట్ పోన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ పోస్టులు అయితే 22,000 ఉపాధ్యాయ ఖాళీలు అయితే ఉన్నాయి కదా, ఇవి పెరగడం కూడా ఒక మంచి విషయమే అవుతుంది. కాబట్టి మెయిన్గా ఏదో ఒక విధంగా అయితే అన్యాయం అయితే జరగవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ ధర్నాకైతే వెళ్ళడం మంచిది. ఇంకో విషయం ఏంటంటే గ్రూప్ 1లో 1:100 అసాధ్యం. గ్రూప్ 1లో 1:100 అనే అసాధ్యం అనేది పూర్తి చేసింది కోర్టు అయితే. మెయిన్గా 1:100 ప్రకారం కాకుండా 1:50 ద్వారానే పూర్తి చేస్తామని చెప్పేసి తేల్చి చెప్పేసింది. 1:50 ద్వారానే పూర్తి చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి వివరంగా అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ డిఏఓ పరీక్షలకు నో డిమాండ్. డిఏఓ పరీక్షలు మొన్న జరిగినాయి కదా, డిఏఓ పరీక్షలకైతే నో డిమాండ్ అని అయితే చెప్పడం జరిగింది కదా. ఎందుకు నో డిమాండ్? డిఏఓ పరీక్షలకు నో డిమాండ్ ఎందుకంటే మొత్తం 33% మాత్రమే హాజరైనారనమాట. 66% మంది గైర్హాజరైనారు, అంటే హాజరు కాలేదన్నమాట. 106,253 మందికి 35,833 మంది మాత్రమే హాజరైనట్లు తెలిపారనమాట. ఎందుకంటే పోస్టులు అయితే 52 ఉన్నాయి కాబట్టి, తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది అయితే హాజరు కాలేదు. కాబట్టి పేపర్స్ కూడా కొన్ని పేపర్స్ అయితే హార్డ్గానే వచ్చినాయి, కొన్ని పేపర్స్ అయితే యావరేజ్ మోడరేట్గా వచ్చినాయి. కాబట్టి కట్ ఆఫ్ అయితే ఎంత ఉంటుంది ఏందనేది అయితే అంత వివరంగా చెప్పలేము. కాంపిటీషన్ అయితే కొంచెం తక్కువనే ఉంది. చూద్దాం దాని గురించి నెక్స్ట్ వీడియోలో. గ్రూప్ 1 మెయిన్స్కు 1:50 నిష్పత్తిలోనే అభ్యర్థుల ఎంపికైతే నిర్ణయం తీసుకున్న తర్వాత న్యాయశాఖ నిర్ణయం చేసిందనమాట. 1:50 ద్వారానే
ఈ గ్రూప్ 1 అభ్యర్థులను అయితే ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పేసి పూర్తిగా చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఉంది కదా, వీళ్ళది డే వైజ్ షిఫ్ట్ వైజ్ ఎవరెవరు ఏ డేట్లో రోజు ఎంతమంది అటెండ్ అయినారు అనేది పూర్తిగా వివరంగా ఇక్కడ ఈ పట్టికలో ఉందన్నమాట. 13th రోజు అలాటెడ్ 21,248 మంది అయితే మొత్తం ప్రజెంట్ అనేది 8,155 మాత్రమే. అబ్సెంట్ అనేది 13,093 పర్సెంటేజ్ 39. ఓవరాల్గా వచ్చేసి ఇట్లా చెప్పుకుంటూ పోతే 33% మాత్రమే హాజరు కావడం జరిగింది. 66% హాజరు కాలేదన్నమాట డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి అయితే. కాబట్టి కట్ ఆఫ్ కూడా అంత ఉండకపోవచ్చు అని అందరూ అనుకుంటున్నారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గురించి చెప్తే డే వైజ్ షిఫ్ట్ వైజ్ అటెండెన్స్ డీటెయిల్స్ చూస్తే 24 జూన్ 2024 రోజు అలాట్ అనేది 24,256. మొత్తం ఇది కూడా టోటల్ అయితే 1,45,359 మంది అలాట్ అయితే ప్రజెంట్ అనేది మాత్రం 82,737 మాత్రం ప్రజెంట్ అయినారు. టోటల్ పర్సెంటేజ్ వచ్చేసి 56% మాత్రమే, 56.94% మాత్రమే వీళ్ళ పర్సెంటేజ్ అయితే ఉంది. కాబట్టి దీనికి కూడా ఈ పట్టికలో పూర్తిగా వివరంగా ఉంటుంది. ఒకసారి అయితే జాగ్రత్తగా చూడండి. చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత కాంపిటీషన్ ఉంది, ఎంత లేదు, ఎంత కట్ ఆఫ్ కావచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో పూర్తిగా వివరంగా వివరిస్తాను. ఇప్పటి వరకైతే చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.